విజయ్ దేవరకొండకు ఒక సాలిడ్ హిట్ పడితే చూడాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. కానీ లైగర్ నుంచి డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు విజయ్. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ఏ మాత్రం సాటిస్ఫై అవ్వలేదు రౌడీ ఫ్యాన్స్. దీంతో లేటెస్ట్ గా వచ్చిన కింగ్డమ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జెర్సీ లాంటి సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, టాలీవుడ్ లో హిట్ ట్రాక్ ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ, గోల్డెన్ ఫేజ్ లో ఉన్న అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండడం కింగ్డమ్ పై అంచనాలను పెంచేలా చేశాయి. విజయ్ కూడా ఈసారి కొండన్న హిట్ కొట్టాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారని, ఖచ్చితంగా హిట్ కొడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా ఇప్పుడు కింగ్డమ్ రిజల్ట్ చూశాక విజయ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడని పండగ చేసుకుంటున్నారు అభిమానులు. జూలై 31న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రం టెరిఫిక్ అని అంటున్నారు. సూరిగా విజయ్ అదరగొట్టినట్టుగా చెబుతున్నారు. యాక్షన్ ఎపిసోడ్, ఎమోషన్స్ బాగున్నాయని అంటున్నారు. అక్కడక్కడ కొన్ని లోపాలున్నప్పటికీ సినిమా కాస్త స్లోగా సాగినప్పటికీ అనిరుద్ బీజిఎం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినట్టుగా చెబుతున్నారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు అనిరుద్ మ్యూజిక్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ అని అంటున్నారు. చాలా కాలంగా హిట్ లేని విజయ్ దేవరకొండకు కింగ్డమ్ మంచి కంబ్యాక్ ఫిలిం అని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లలో హరిహర వీరమల్లు హవా తగ్గింది. ఇప్పుడు కింగ్డమ్ కు మంచి టాక్ పడడంతో 2 వారాలు తిరుగులేదనే చెప్పాలి. మరి కింగ్డమ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.